అరటిపండులో ఉన్నారంటున్నారండి పరిశుద్ధాత్మ. యాపిల్లో ఉన్నాడు అంటున్నాడండి పరిశుద్ధాత్మ. ఒక ఆయన పిలిచాడు, మీరు చూసారు లేదా, ఎందుకు మళ్ళీ ఎలాగంటే ఏడుస్తారేమో. పర్లేదు చెప్పాలి, ఎందుకంటే అబద్ధ బోధకుల విషయంలో సంఘాన్ని చాలా డేరుగా హెచ్చరించాలని బైబిల్ చెప్పింది. ఒక ఆయన అంటున్నాడు, ప్రవీణ్ అన్నాడు. ప్రవీణ ప్రశాంత? ప్రశాంత్ అన్నాడు. తుచ్ ప్రవీణ్ అన్నది ఆవిడ. అదే ప్రవీణ్ అన్నాడు. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు అనగానే పేర్లు పెట్టి పిలవడం అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటో తెలుసా? ఆయన బోధిస్తాడు. ఈ మిరాకిల్ బోధకుల మీటింగ్స్ మీరు వెళ్ళండి, అసలు వాళ్ళ మీటింగ్స్లో కనబడింది ఏంటో తెలుసా? బోధ ఉండదు, బోధే ఉండదండి వాళ్ళది. మీరు కావాలండి 6-7 గంటల వీడియో చూసండి ఏం చెబుతాడని. ఒక్క వాక్యం చెబితే ఒట్టు. ఆ చెప్పిన వాక్యం కూడా ఎక్కడ వాక్యానుసారంగా లేదండి. 6-7 గంటలు మీరు వెళ్ళి చూడండి, ఏ ప్రోగ్రామ్ చూస్తారు, ఈ మిరాకిల్ బోధకులు చూడండి, ఒక్క వాక్యం చెప్పరు వీళ్ళు. పరిశుద్ధాత్ముడు అంటేనే బోధిస్తాడు, గంటలు గంటలు బోధిస్తాడు. అసలు వీళ్ళు బోధే చేయరు. లే సునీల్ లే లేచాడు, అయ్యా అన్నాడు. రాళ్ళు ఉన్నాయి కదూ అన్నాడు. ఉన్నాయి, రాలు పోవును గాక నజరేయుడైన యేసునామమున. పరిశుద్ధాత్మ రాలిపోవును గాక అన్నాడు. రాలిపోని అంటే ఆడంటున్నాడు, రాలిపోయినట్టే ఉన్నాయండి అన్నాడు. ఏమి రాలిపోతాయని అంటున్నాడు? కిడ్నీలో రాళ్ళు రాలిపోవడం ఏంటండి? కిడ్నీలో రాళ్ళు రాలిపోతాయి అంటున్నారు. అట్టిపొల్లో పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు. ఇది దోషణ, పరిశుద్ధాత్ముడు దోషణ అంటే ఇది ఏది? ఇదిగో పరిశుద్ధాత్మని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు చూసారు, ఇది దోషణ. బైబుల్లో లేని పరిశుద్ధాత్మని బయటికి పరిచయం చేస్తారు, ఇది దోషణ. ఇది క్షమాపణ దొరకని దోషణ. ఇలా చెబుతుంటే మనల్ని దోషణ అంటున్నారు. మాది కాదు, మేము వాక్యంలోనే చెబుతున్నాం. మీది దోషణ. మళ్ళీ చెప్తున్నాను, మీది దోషణ. పరిశుద్ధాత్మని తక్కువ చేస్తున్నారు, ఇది దోషణ. ఇది మరలా చెప్తున్నాను, క్షమించలేని దోషణ. ఎప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. దేవా నాకు తెలియక ఈ రాంగ్ టీచింగ్ చేసి అంటే సరే, లేదా నాకు తెలిసే చేస్తున్నానంటే నువ్వు పరిశుద్ధాత్ముడి మీదకే కాలు దూతున్నావు, మర్చిపోకు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్త మాట్లాడండి. 2 విషయాలు చెప్పింది బైబిల్లో. ఒకటే, ఆయన దుఃఖ పెట్టొద్దు. 2, ఆయన దూషించొద్దు. ఈ 2 చేస్తున్నారు మీరు, ఈ 2 చేస్తున్నారు. ఈ 2 విషయాలు చేస్తున్నారు. ఆయన ఎంత ఎటకారం చేస్తున్నారు. గాలి వాళ్ళందరూ ఈరోజు పరిశుద్ధాత్ముడి కార్యాలని బయట వాక్యం అంటే తెలియని గాలి సన్నాసి గాళ్ళందరూ ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎటకారం చేస్తున్నారు. మీమ్స్, మీరు చేసే పనులకి మీమ్స్ చేస్తున్నారు. ఇలా ఉన్నాడు దేవుడు అసలు? పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నా? లేదు బ్రదర్ ఇలా ఉన్నాడు, మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తామంటే నేను అడుగుతానుగా, రండి మాకు చూపించండి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. కొన్ని నెలలు మా మీటింగ్స్ అన్నీ మానేసుకుని మీతో తిరుగుతాం. మొత్తం మనతో అన్ని సెలవులు పెడతాం. ఇంటికి కూడా పోం, భార్య పిల్లలను కూడా చూడం. మీతో ఎన్ని సంవత్సరాలు తిప్పుతారు తిప్పండి. మేము అందరిలాగా దమ్ముంటే చేయాలి. ఎందుకంటే దేవుని కార్యాలు దమ్ముంటే జరగవు. మేము అలాగంట్లా. మీరు బైబిల్లో లేని పరిశుద్ధాత్ముని చూపిస్తున్నారు. మీరు ఆయన మాట్లాడతాడు, ఆయన విజ్ఞాపన చేస్తాడు, ఆయన బోధిస్తాడు. మీ ప్రసంగాల్లో బోధేది ఒక రెఫరెన్స్ తీస్తారు. ఆ రెఫరెన్స్ నిలబెట్టి అడిగి ఒక్కసారి మైక్ కట్టుకుని దాని అర్థం అదా అని అడిగితే అసలు టెక్స్ట్ వివరించగలరు మీరు? టెక్స్టే వివరించడం రానోడికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే ఈ గొడ్డు ప్రపంచం ఎలా నమ్ముతుందండి?